ధర్మాధర్మములకు రెండింటికి మూల కారణము స్త్రీ పురుషులే. The reason for dharma and adharma are men and women. మానవత్వంలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని గుర్తించుకొనలేక ప్రతి మానవుడు కూడాను దివ్యత్వము తనకంటే ప్రత్యేకంగా ఉన్నదని భ్రమిస్తున్నాడు. Man is under the delusion because he cannot recognize the divinity within himself. సుమతి సూర్యోదయాన్ని స్తంభింపచేసింది. Sumati stopped the sunrise. సావిత్రి మరణగీతను తుడిచివేసింది. Savitri just wiped out the destiny. ఈ శక్తి మానవులకు ఎక్కడి నుంచి వచ్చింది? Where did the strength for women come from? నిజంగా మానవుడు భక్తి ప్రపత్తులతో ఆరాధనలు సలిపినప్పుడు సత్యం శివం సుందర స్వరూపాన్ని పొందుతాడు. When man tries to practice all the virtues, Satyam Shivam Sundaram gets manifested in ఇట్టి him. మహత్తరమైనటువంటి శక్తి మానవుని యందు అంతర్భూతమై ప్రకాశిస్తూ ఉన్నది. This powerful strength is within man, invisible. కంసుడు తన సోదరి అయిన దేవకీదేవిని చంపుటకు సంసిద్ధమయ్యాడు. Kamsa tried to kill his own sister Devaki. ఆ సమయమున At that time, తన భర్త అయినటువంటి యొక్క her husband, తాను ఆమెను సంరక్షించడానికి ప్రయత్నించాడు. so he tried to protect her. ఈ వసుదేవుని యొక్క శక్తి సామర్థ్యములు ఎక్కడి నుంచి ఆవిర్భవించాయి? Where did Vasudeva get this power and ఇది strength? అన్నీ కూడాను మానవుని యందు అంతర్భూతమై ఉండినటువంటి మహాశక్తులే. This great strength is immanent in man. ఈ శక్తులు ప్రత్యేకంగా సాధించేటువంటివి కాదు. This strength is not something which you have got to do మానవత్వాన్ని మరచి దివ్యత్వాన్ని స్మరించినప్పుడు ఈ శక్తులన్నీ కూడాను ఆవిర్భవిస్తాయి. when one tries to manifest within himself the divine strength. కానీ ఈ సత్యాన్ని గుర్తించుకొనలేక ప్రతి మానవుడు కూడాను ఏదో ఒక ఆరాధనలు సలుపుతుంటాడు. He doesn't recognize his strength and so he goes about spiritual ఒకరు practices. రామ అని, ఒకరు కృష్ణ అని, ఒకరు ఈశ్వరుడని, ఒకరు అల్లా అని, ఒక జీసస్ అని ఈ విధమైనటువంటి పేర్లతో ఆరాధనలు సలుపుతున్నారు. They try to worship Rama, Krishna, Jesus, etc. కానీ అన్నింటికీ మూలాధారమైనటువంటిది ఫండమెంటల్ పవర్ ఒక్కటే. But the very foundation of all these things is a strength within.